నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం రహదారులపై వాహనాల డ్రైవర్స్ మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్ అనలైజర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్ అనలైజర్ ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుసుకుందాం. వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి పోలీసులు ఉపయోగించే బ్రీత్ అనలైజర్ పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది. ఒక వ్యక్తి మత్తు పానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినప్పుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరై ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తు పానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది. బ్రీత్ అనలైజర్లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం యానోడ్ అనగా విద్యుత్ ధ్రువం వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్ యాసిడ్గా మారుస్తుంది. ఈ యాసిడ్లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది. ఈ మధ్య ఈ పరికరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని పరికరాలు మత్తు పానీయం స్థాయిని అంకెల్లో చూపిస్తే మరో కొన్ని రంగులు మార్పు ద్వారా చూపిస్తాయి. విన్నారు కదా ఫ్రెండ్స్, రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్ అనలైజర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఇదే విధంగా అనేక ఆసక్తికరమైన అంశాలు, శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి సందేహాలకు సమాధానాలు మా ఛానల్లో లభిస్తాయి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.